దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. చప్పలు కొట్టి ప్రభువుని మనం గనపరుద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ, ముఖ్యంగా మరి వేదిక దగ్గర ఉన్న దైవ సేవకులు, మరి వారందరికీ కూడా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సెమీ క్రిస్మస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే, నేను 1997 సంవత్సరం డిసెంబర్ నెలలో 10వ తారీఖు ఆ రాత్రంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్లో గడిపి, ఎక్కడ గోరంట్ల యేసన్న గారి మందిరంలో, నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు 10వ తారీఖున రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ అక్కడ జరిగిస్తారు. ఆ రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్లో ఉండి 11వ తారీఖు ఉదయకాలం 5 గంటలు 5:30 అట్లా అవుతుంది. తెల్లవారుతుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిస్మం తీసుకోవటానికి, రక్షింపబడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. చప్పలు కొట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. నేను 4-3 నిమిషాలు, 5 నిమిషాలు అంతే, 4-5 నిమిషాల్లో నేను నా సాక్ష్యాన్ని ముగిస్తాను. ఒక మంచి పాట మనం విందాం. మరి నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా తాడికొండ అనే గ్రామం. మా అమ్మని నాన్నని ప్రేమించి దేవుడు 9 మంది సంతానాన్ని ఇచ్చారు. ఆఖరి పిల్లవాడిగా, 9వ పిల్లవాడిగా నేను పుట్టాను. నాకంటే ముందు 8 మంది బిడ్డలు ఉన్నారు. 8 మంది పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మగారికి కాను పుడిగిపోయింది. మరొక 8 సంవత్సరాలు పిల్లలు లేరు. 9వ సంవత్సరం 9వ వాడిగా నేను కడుపున పడ్డాను. మా అమ్మ చాలా కంగారు పడింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా నేను ఇలా జ్ఞాపకం చేసుకోబడ్డాను. మరి ఆడపిల్ల పుడితే చాలా కష్టం కదా, ఉన్న పిల్లలకే సరైన భోజనం లేదు, చాలా పేద కుటుంబం కదా. మా అమ్మ చాలా కంగారు పడింది. నన్ను వద్దని, నన్ను పంపించటానికి, తీసేసుకోవటానికి మా అమ్మ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా చేసింది. ఒకసారి అబార్షన్కి వెళ్ళింది. అక్కడ దేవుడు అది జరగనివ్వలేదు. మరి ఏదో ప్రెగ్నెంట్ వెళ్ళిపోతుంది అంటే బొప్పాస్కాయలు తింది, ఎలికలు ముందు ఒకసారి తింది, స్పిరిట్ అని పేగులు కూడా కాలిపోతాయట. ఏవేవో రకరకాల పనులు ఇవన్నీ. అది తాగింది. మరి ఎన్ని ప్రయత్నాలు నేను వద్దనుకొని మా అమ్మ చేసిన, దేవుడు నన్ను కావాలనుకొని, ఇదిగో ఇప్పుడు నా వయసు దాదాపు 49 ఏళ్ళు, 1 తక్కువ 50లో ఉన్నాను. ఇంత మంచి ఆయుష్కాలాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను వద్దనుకుంది. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు, నానేమో ఫుల్ డ్రింకరు, మరి ఉన్న పిల్లలకే సరిగా భోజనం లేదు. మళ్ళీ 9వ పిల్లోడు, ఆడపిల్లేమో, ఎన్నో ఆలోచనలు ఆ తల్లి మనసులో. పుట్టిన తర్వాత మా నాన్న వద్దనుకున్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి ఎవరో చెప్పారు, నీ అనారోగ్యానికి నీ చిన్న కొడుకే కారణం, నీ చిన్న కుమారుడు పుట్టడం ద్వారా నీ ఆరోగ్యం చెడిపోయింది, ఈడు నీకు ప్రాణగండం అని చెప్పారు. ఎవరో ఉంటారుగా ఈ చేతులు కాళ్ళు చూసేవాళ్ళు, ఎవరో చెప్పారు. చెబితే ఆయన ఇక నన్ను చూసినప్పుడల్లా నా చావు వీడే, నా మరణం వీడు, వీడు పుట్టటం నేను మూలన పడ్డాను అనుకుంటున్నాడు ఆయన. అంతేగాని తాగి తాగి నా జీవితం పాడైంది, ఇన్నాళ్ళు తాగి ఇప్పుడు మూలన పడ్డాను అనుకోవట్లా మా నాన్న. నేను పుట్టటం ఆయనకి సమస్యగా మారింది. ఎవరో చెప్పిన మాటలు అలా పడిపోయినాయి. ఆ రోజుల్లో మరి ఒక 50 సంవత్సరాల క్రితం అంటే మరి ఎంత మూఢనమ్మకాల్లో ఉన్నారు. ఇప్పుడే ఇలాంటివి కొనసాగుతూ ఉన్న ఇంత కంప్యూటర్ కాలంలో, ఆ సమయంలో కూడా ఎంతో మా నాన్న మనసుని ఈ విషయం అనేది కదిలిస్తూ ఎప్పుడు కూడా నన్ను పంపించేయటానికి మా నాన్న కూడా చాలా ప్రయత్నాలు చేశారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నన్ను చంపటానికి కూడా మా నాన్న ప్రయత్నం చేశారు. నన్ను చంపేయటానికి కూడా 1-2 పర్యాయాలు మా నాన్న ప్రయత్నం చేశారు. మా ఇంట్లో సోది చెప్పుకోవటం కూడా చాలా అలవాటు. అప్పట్లో సోదులు చెప్పించుకోవటం. సోది చెప్పడానికి ఒక అమ్మాయి వస్తే మా నాన్న అడిగాడంట, అమ్మ నీ పిల్లలు ఉన్నారని. నాకు పిల్లలు ఎవరు లేరు బాబయ్య అందామా. అటైతే ఒకడున్నాడు వేస్ట్, ఆఖరణ పుట్టాడు, ఆడు పుట్టిన కాంచే నా ఆరోగ్యం పోయింది, అసలే నా ప్రాణానికి వాడే పెద్ద సమస్య, అనవసరంగా పుట్టాడేడు, ఈయన్ని వేసేస్తాను, తీసుకెళ్తావని నీ చాట్లో అన్నాడట. తీసుకెళ్తానయ్యా అందాము కూడా. మా నాన్న తీసుకొచ్చి నన్ను ఆమె సోది చాటలో పడేస్తే ఆమె మెదలకుండా ఎత్తుకొని వెళ్ళిపోతుంటే మా అమ్మ, మా పెద్దన్నయ్య వెంటపడి అరిసి మళ్ళీ వెనక లాక్కొచ్చి నాన్న మీద పోట్లాడి, తమ్ముడిని ఇలా పంపటం ఏంటి, ఇలా చేయటం ఏంటి నువ్వు, అసలు వాడికి నీకేంటి, నీ ఆరోగ్యానికి వాడికి ఏంటి సంబంధం అంటూ అలా దేవుడు మా అన్నయ్యని, అమ్మని అలా వాడుకుంటూ కొన్ని సందర్భాల్లో మా నాన్నని చంపైపోయి గొంతు పిసికి, ఇంటి ముందు ఆయనకి శ్రీరాములను ఒక వ్యక్తి ఉంటే ఆయనకి మా నాన్నకి పెద్ద గొడవ అయిందంట.
వాడిని ఏ రకంగా అయినా పోలీస్ కేసు పెట్టి స్టేషన్లో పెట్టేసేయాలి. ఎలా పెట్టాలి? ఏది వచ్చినా ఇక నాకల్లేనే. ఇప్పుడు కనుక అన్నిటికీ నేనే అన్నట్టు అందరు నాకల్లే చూసినట్టు ఏమండి? అప్పుడు కూడా ఏదొచ్చినా ఇక నాకల్లేనే. ఎలా పెట్టాలి వాడిని కేసు జైల్లో పెట్టాలని నాకల్లే చూసి, నేను వేస్ట్గా ఉన్నాను కదా, ఎగస్ట్రాగా వద్దంటే పుట్టిన వాడిని. అందుకని మా నాన్న కూడా నన్ను చంపేసి ఆ కేసు అతని మీద పెట్టి జైల్లోకి పంపిద్దాం, కేసు పెడదామని చెప్పి నన్ను చంపకపోతే అప్పుడు కుటుంబంలో అన్నయ్యోళ్ళు వాళ్ళందరూ కూడా, అన్నయ్యోళ్ళు చాలా పెద్దోళ్ళు, నేను చెప్పానుగా చాలా గ్యాప్ ఉందని. నాకు 3 నెలల వయసు ఉన్నప్పుడు మా పెద్దన్నయ్యకి పెళ్ళి అయ్యింది. దేవునికి స్తోత్రం. అంత గ్యాపు, అంతమంది పిల్లలు కనుక మా అన్నయ్య అమ్మ కలిసి మరలా అట్లా ఆపటం అది జరిగింది. నేను ఒక్క మాట చెబుతాను మీకు నేను ముగించే ముందు. మా అమ్మ నన్ను వద్దనుకుంది పరిస్థితులను బట్టి, మా నాన్న కూడా నన్ను వద్దనుకున్నాడు ఆయనకున్న ఆలోచనలు బట్టి. కానీ దేవుడు అన్నాడు, దాదాపుగా 1995 సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. యేసుప్రభుని తెలుసుకున్నాను. 97 డిసెంబర్ 11న నేను రక్షింపబడ్డాను. ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. ఇప్పుడు నేను సేవలోకి అడుగుపెట్టి 24 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా నా జీవితాన్ని వెనక్కి తిరిగి ఆలోచిస్తే ప్రభు నాతో అన్న మాట ఏంటంటే, అమ్మకి నువ్వు వద్దు, నాన్నకి నువ్వు వద్దు, నాకు నువ్వు కావాలి. హల్లెలూయా. నాకు నువ్వు కావాలి. మరి అదే దేవుని యొక్క కోరిక, పిలుపు, ఆయన ఏర్పాటు కాకపోతే కేవలం ఒక 4వ తరగతి చదువుకొని పశువులు కాసుకుంటూ, మరి కూలి పని, ఆడవాళ్ళమ్మటి క్యారేజీలో భోజనం పెట్టుకొని పొలం వెళ్ళి కలుపు తీస్తూ, పత్తి తీస్తూ, పురుగేరుతూ, కూలి పనులు చేసుకుంటూ, చివరిగా పుట్టినటువంటి నేను అంత ఓపికగా లేను కాబట్టి ఆ ఎండలో పనిచేయలేక దాదాపు 10 సంవత్సరాలు చిల్లర కొట్లో గుమస్తాగా నేను పనిచేశాను. చదువు లేదు. ఇదిగో ఈ స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు పిలవకపోతే ఇంత పరిచర్య నేను ఎలా చేయగలుగుతాను? దేవుడు నన్ను రక్షించారు. మళ్ళీ చెప్తున్నాను, 97 డిసెంబర్ 11న ప్రభు నాకు రక్షణ భాగ్యాన్ని కలిగించారు. 99లో ప్రభు తన సేవకు నన్ను పిలిచారు. 2000 సంవత్సరంలో సేవ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా దొనబండ ప్రాంతాన్ని చూపించి ఈ ప్రాంతానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చారు. ఇక ఈ ప్రాంతాలన్నీ కూడా 24 సంవత్సరాలుగా ఇంత సేవ చేయటానికి ప్రభు సహాయం చేశారు. ప్రియులారా, మన సంఘంలో కనపడుతున్నది వందలాత్మలే కావచ్చు, కానీ 24 సంవత్సరాలుగా నన్ను దేవుడు వాడుకుంటూ ఎన్నో వేల ఆత్మలు రక్షింపబడటానికి, దేవునికి దగ్గరగా జరగటానికి ఒక పాత్రగా ప్రభు నన్ను వాడుకున్నాడు. అనేక మంది దైవ సేవకులకు కూడా బోధించడానికి ఈ రోజున దానియేలు 3 ఫెలోషిప్లు జరుగుతున్నాయి. పామరులో కానీ, తర్వాత పునాదిపాడులో కానీ, దొనబండలో కానీ. మరి ఈ రోజున సుమారుగా ఒక 100 లోపులో ఉన్నటువంటి దైవజనులకి ప్రతి నెల కూడా ప్రారంభం నుంచి 20 సంవత్సరాలుగా దానియేలు ఈ ప్రార్థన సహవాసాన్ని ఉంచారు. ఒక 5-6 నెలల నుంచి మిగతా 2 స్థలాల్లో కూడా దేవుడు పెంచి ఇప్పుడు 3 స్థలాల్లో సుమారు 100 మంది సేవకులకి వాక్యం బోధించడానికి ప్రభు సహాయం చేశారు. వాళ్ళందరినీ కూడా ప్రభువులో బలపరిచే కృపిచ్చారు. ప్రియులారా, నా సేవా జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా సేవలో ఎన్నో ఆత్మలు, ఎంతో మంది సేవకులు సేవ వద్దు అని విరమించుకొని, ఈ సమయంలో వివరంగా చెప్పలేకపోతున్నాను కానీ సమయాన్ని బట్టి, సేవ వద్దు లేక అసలు ప్రభువులోనే మేము ఉండము అని వారు దేవునికి పూర్తిగా దూరం అయినటువంటి సమయంలో ప్రభువు నన్ను నడిపించి అందించిన వర్తమానాలతో ఈ రోజున వాళ్ళు అటు గుంటూరు జిల్లాలో చాలా బలమైన పరిచర్యలు వాళ్ళు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక సభల్లో వాక్యం అందించినప్పుడు, సంఘాల్లో వాక్యం అందించినప్పుడు ఎన్నో ఆత్మలు దేవునికి దగ్గరగా జరిగాయి, మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. ప్రభు రాజ్యంలో రేపు వాళ్ళు కనపడతారు. ఇక దేవుడు నన్ను ప్రేమించిన CGGM పరిచర్యలో, క్రీస్తు కృపా ప్రార్థనా మందిర పరిచర్యలో మరి మీలాంటి దేవుని బిడ్డలను ఎంతో మందిని ప్రభు నాకు ఇచ్చారు, ఎందరినో రక్షించారు. దొనబండలో పని చేసుకోవటానికి వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మన దగ్గర రక్షణ పొందిన వాళ్ళని కనుక ఒకసారి ఆలోచిస్తే, అటు తమిళనాడు కానీ, కర్నూలు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వాళ్ళు కూడా ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఎక్కడున్నా కూడా మరి నన్ను దేవుడు వాడుకుంటూ ఈ సేవలో వారందరినీ రక్షించాడు కదా. ఎందుకో పనికిరానటువంటి ఒక వ్యక్తిగా, ఎవ్వరికీ పనికి రాకుండా, అమ్మకొద్దు, నాన్నకొద్దు, ఎవ్వరికీ ఉపయోగం లేదు, ఎవ్వరికీ పనికిరాని ఒక వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి ఈ రోజున ఇంత పరిచర్య చేయటానికి ఆ దేవుడే కృప చూపించాడు. చప్పలు కొట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా.
ఈ రోజు ఉదయకాల సమయంలో వేకుని లేచి మరలా 1 గంట 20 నిమిషాలు ప్రభుతో గడుపుతూ చెప్పాను. మరొకసారి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయంగా ప్రభు బలిపీఠం మీద పెట్టుకొని ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి, ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి, ఇంకా దేవుని హృదయాన్ని సంతోషపెట్టేవాడిగా ఉండాలి. రానున్న రోజుల్లో ఎక్కువ కష్టపడి దేవుని కొరకు బలమైన పని చేయాలని నేను దేవునికి మరొకసారి సమర్పించుకొని ఈ రోజంతా నేను ఉదయకాలమే ఇంకా తెల్లవారుకు మునిపే లేచి అలా ప్రార్థన చేసుకొని ప్రభు చేతుల్లో పెట్టుకున్నాను. ఈ రోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను దీవించటం కాదు, నన్ను అనేకులకు ఆశీర్వాదంగా కూడా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట, మరి 4వ తరగతి చదువుకున్న నేను పాటలు రాయటం అంటే అది సాధ్యపడేది కాదు. దేవుడే ప్రియులారా, నేను ఏది చెప్పవలసి వచ్చినా ఒకటే మాట, దేవుడు దేవుడు దేవుడు. నన్ను బలపరచు వాణి యందు నేను సమస్తము చేయగలను అని పౌలు ఫిలిప్పీ 4:13 అన్నట్టుగా ఆయన లేకుండా నేనేం చేయలేను. నన్ను బలపరిచిన పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆయన సహాయంతో దాదాపు ఒక 100 నుండి 125 పాటలు రాయటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి గత 20 సంవత్సరాల క్రితమే, సుమారు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది, ఓ చక్కని ఆల్బమ్ అవుట్ చేసాం, 8 పాటలు. ఇక అక్కడి నుంచి చేయలేదు. ఈ మధ్య కాలంలో ఒక్కొక్క పాట చేసి యూట్యూబ్లో పెట్టడమేగా, అట్లా కూడా దాదాపు ఒక 6-7 పాటలు 8 పాటలు అలా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరి రాయబడినటువంటి అమూల్యమైన పాటల్లో ఒక చక్కని పాట. ఈ పాట అయితే అరగంటలోనే రాయటానికి ప్రభు సహాయం చేశారు. కొన్ని పాటలు అయితే 4 చరణాలు, పల్లవి కాకుండా 4 చరణాలు 15 నిమిషాల్లో రాసిన పాటలు కూడా ఉన్నాయి. కొంతమంది నన్ను అడుగుతారు, అన్నయ్య అసలు ఈ పదాలన్నీ ఎలా వస్తాయి, మీరు ఎలా సమకూర్చారు, ఎలా రాయగలిగారు ఈ పాటలన్నీ? క్రీస్తు మాదిరి గాని, ఏమాయను దేవుని శక్తి గాని యూట్యూబ్లో ఉన్నాయి కదా. ఆ పాటలు విని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ పాట 4 చరణాలు, ఓ పాట 5 చరణాలు. అవి నేను అందరికీ ఎప్పుడు చెప్పేది ఒకటే, నాకే తెలీదు అది ఎలా రాస్తున్నాననేది, నాకే తెలీదు, పరిశుద్ధాత్ముడే నా చెయ్యి పట్టుకొని రాయిస్తాడంతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం వినబోయే పాట కూడా దేవునికి మహిమకరంగా, మరి అది మీరు ఈ నైట్కి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఆడియో మాత్రం మనం వింటాం. ఇది వరకు పాస్టర్ గారు మాట్లాడితేనే ఉంది, అలా మంచం మీద నేను కూర్చొని ఉన్నాను రాత్రి 9-9:30 నాకు అలా వచ్చేస్తాయి అంతే. ఎలా అంటే నేను చెప్పలేను, నాకు అలా వచ్చేస్తాయి పాటలు. అలాగా నేను పరిశుద్ధాత్ముడు అలా చెప్పేస్తా ఉంటాడు, ఆయన ఏదో బోధిస్తుంటే రాసేసినట్టు ట్యూను అంతా వచ్చేస్తుంటుంది. అలా నేను ఒక అరగంట లోపులోనే 25 నిమిషాలు అరగంటలో ఈ పాట అంతా కూడా నాకు తెలిసి ఒక్క పదం కూడా నేను మార్చలేదు. ఆ పాట అలాగే పుట్టింది, ఏమీ మార్చలేదు. ఏదైనా ఉంటే ఒక పొల్లు ఏమన్నా నువ్వు కంటే నే అంటే బాగుంటుందని మార్చామేమో, కానీ రాసామేమో తర్వాత పిల్లల మాట మేరకు. అది అరగంటలో ఒక్క పదం కూడా మార్చకుండా ఆ పాట అంతా అలా పుట్టింది. అన్ని పాటల కంటే ఆఖరును పుట్టినటువంటి పాట వాస్తవంగా. అది ముందు రికార్డుకు వెళ్ళిందంటే ఆ పాట కూడా అంత అమూల్యంగా ఉంది అని అర్థం. దేవుని స్తోత్రం. మరి దేవుడిచ్చిన ఆ పాటను బట్టి నేను ఎంతో స్తుతిస్తూ దేవుడి నామాన్ని ఘనపరుస్తూ ఆ పాటను ఈ సమయంలో మనం విందాం. ప్రార్థనా పూర్వకంగా దాన్ని మనం రిలీజ్ చేసి ఆ పాటను మనం విందాం. ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దైవ దీవెన అందరికీ ఉండును గాక. దేవుడే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందును గాక. ఆమేన్. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను.